ఓట్లు వేసి గెలిపించిన పొంగనూరు ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు. ప్రజలకు న్యాయం చేయడానికి అసెంబ్లీకి రావాలని, ఇంట్లో కూర్చొని మాట్లాడడం సరికాదని హితవు పలికారు. పొంగనూరు నియోజకవర్గంలోని సోమల మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన జనంలోకి జనసేన అనే కార్యక్రమంలో నాగబాబు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి చేయని అక్రమాలు లేవని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే పెద్దిరెడ్డి గనుల అక్రమ తవ్వకాలపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వేలెత్తి చూపడం సరికాదని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలన్నింటినీ బయటకు తీసి న్యాయస్థానం ఎదుట నిలబెడతామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల వేదికగా కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసెంబ్లీకి వచ్చిన ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. అడవులను ఆక్రమించి ఖనిజ సంపదను దోచుకున్న మాఫియా అంతు చూస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని నాగబాబు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా మాట్లాడిన వైసీపీ నాయకులు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. శాసనసభలో అడుగు పెడితే మైకులు ఇస్తారో లేదో తెలుస్తుందని అన్నారు.